ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కీలక రాజకీయ పరిణామాలు కలవరపెడుతున్నాయి. కొన్ని పరిణామాలకి కూటమి ప్రభుత్వం కావాలని అంకురార్పణ చేసింది. ఉదాహరణకి కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలి. జగన్మోహన్ రెడ్డి అరెస్టుతోనే తమ కక్ష సాధింపుకు అంతిమ దశ చేరుకుంటుంది అని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఎక్కడ ఏ అవకాశం లేని స్థితిలో లిక్కర్ స్కామ్ని బయటకు తీసుకొచ్చామని చెప్తున్నారు. లిక్కర్ స్కామ్లో కూడా సంబంధం లేని వ్యక్తుల్ని ఇప్పటికే అరెస్టు చేసినట్టు లేదా అరెస్టు చేస్తామని చెప్తున్నారు. ఉదాహరణకి లిక్కర్ స్కామ్తో కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి లేదా మరొకళ్ళు వీళ్ళెవ్వరూ కూడా చెప్పనటువంటి విషయాలు, వీళ్ళెవ్వరూ కూడా మాట్లాడినటువంటి విషయాల్ని డ్రాఫ్టింగ్ చేసి ఛార్జ్షీట్లో పెట్టి వాళ్ళ సంతకం పెట్టమని ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు సంతకం పెట్టలేదు. దాంట్లో పోలీసుల డ్రాఫ్టింగ్ కేవలం ఇదంతా జగన్మోహన్ రెడ్డి చెబితేనే చేశాం, జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారకుడు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా జరిగింది అని వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు కాగితం మీద రాసి సంతకం పెట్టమన్నారు. కానీ ఎవరూ సంతకాలు పెట్టలేదు. కేవలం ఇలాంటి వాంగ్మూలాల ఆధారంగా అరెస్టులు చేయటానికి పోలీసులు ఎందుకు సిద్ధమవుతున్నారో అర్థం కావటం లేదు. ఒకవేళ వాంగ్మూల ఆధారిత అరెస్టులు కనుక కొనసాగితే ఇవన్నీ కోర్టుల్లో నిలుస్తాయా? ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు కోర్టులో, ఇదంతా మేము చెప్పలేదు, పోలీసు చేసిన డ్రాఫ్టింగ్ ఇది, మాకు సంబంధం లేదు, మేము సంతకం కూడా పెట్టలేదని స్పష్టం చేసేటువంటి అవకాశం ఉంది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒకవేళ ఇలాంటి వాంగ్మూలాల ఆధారంగా అరెస్ట్ చేస్తున్నామని చెప్తే ఏం జరగబోతోంది? ముందుగా కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు బెదిరింపులు, అదిరింపులు లేదా అరెస్టుల పర్వంతో ఎంత చేయాలో అంత చేసిన తర్వాత వైసీపీలో ఆ భయం పోయింది, అరెస్టుల భయం పోయింది. ఇప్పుడు కేవలం చేస్తే చేయనివ్వండి ఏమొస్తుందనే ఒక మొండి ధైర్యం వాళ్ళలో కనబడుతుంది, ఒక తెగింపు వాళ్ళలో కనబడుతుంది. సో ఈ దశలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తామని ఎల్లో మీడియా చెప్తోంది, చేస్తారని కూటమి కూడా చెప్తోంది. చేస్తే ఏం జరగబోతోంది? అరెస్టు చేస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైనా, ఎందుకంటే చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఆయన భార్య రంగంలోకి వచ్చారు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని ప్రజలకు వివరించడానికి ఆయన సతీమణి బయటికి వస్తే ఏం జరగబోతుంది? ఖచ్చితంగా ప్రజల్లో ఆమె గనక తిరిగితే, ఆమె గనక జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పాలి అనుకుంటే కూటమి ప్రభుత్వం కూకటి వేళ్లతో కూలిపోవడమే కాకుండా ఇక మళ్ళీ తలెత్తే అవకాశం కూడా లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టి అరెస్టులు చేసి దాదాపు 16 నెలలు జైల్లో పెడితే ఏం జరిగిందో ప్రజలకు అర్థమైపోయింది. ఆయన బయటికి రాగానే పోటీ చేస్తే దాదాపు 67 ఆయన గెలుచుకోగలిగాడు. ఆ తర్వాత ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని చిత్రహింసలు పెట్టి హ్యూమిలియేట్ చేసి అసెంబ్లీలోనే ఎన్ని రకాల వ్యాఖ్యానాలతో ఆయన ఆత్మాభిమానాన్ని దెబ్బతీయాలని చూశారో అందరికీ తెలుసు. ఆ స్థితిలో ఆయన అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ తర్వాత ఆయన జనంలోకి వెళ్ళారు, ప్రజాప్రస్థానం పేరుతో ప్రజల్లో తిరిగారు. తద్వారా 2019లో ఏ రకమైనటువంటి అనూహ్యమైన విజయం సాధించారో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే గతంలో దాదాపుగా మళ్ళీ ఆ 70 స్థానాలు, 80 స్థానాలు, 100 వస్తాయనుకున్నారు. కానీ 151 స్థానాల అనూహ్యమైనటువంటి విజయం వస్తుందని ఊహించలేదు. కానీ ఇప్పుడు గనక ఒకవేళ
జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే 175 స్థానాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఎందుకంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనని ప్రజలు చవిచూశారు. అనేక రకాల అంశాల్లో ప్రజలు లబ్ధి పొంది ఉన్నారు. ప్రజారంజక పాలన ఏమిటో వాళ్ళు చవిచూసిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పాలనను కూడా చూసిన తర్వాత తప్పకుండా బేరీజు వేసుకునే పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి అరెస్టు అంటూ ఒకవేళ జరిగితే తప్పకుండా ప్రజల్లో ఒక పెద్ద ఉద్యమమే వచ్చేటువంటి అవకాశం కనబడుతుందని చాలామంది చెప్తున్నారు. అయితే అరెస్టుల విషయానికి తాను వెనుకాడబోనని జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందే స్పష్టం చేశారు. వాళ్ళ నాయకులు కూడా చెప్తున్నారు, మీరు అరెస్టులు చేసుకోండి, ఏదైనా చేయండి, మేము సిద్ధమని. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు ఏదైతే వ్యవహరిస్తున్నారో ఆ తీరు చాలా ఆక్షేపణీయమని ప్రతి ఒక్కరూ హైకోర్టులు కూడా చెప్తున్నాయి. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్తుంది ఇది ఆక్షేపణీయం, ఇది కరెక్ట్ కాదు అని. ఈ కక్ష సాధింపు రాజకీయాలు కరెక్ట్ కాదని మరి హైకోర్టు కూడా చెప్తుంది. అయినప్పటికీ తప్పుడు కథనాలతో తప్పుడు పత్రాలతో అరెస్టులు కనుక సాగేటైతే ఖచ్చితంగా మున్ముందు రోజుల్లో కూటమి ప్రభుత్వానికి అనేక రకాల ఇబ్బందులు తప్పవు. అదే కాకుండా ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఎల్లో పత్రికలు లేదా ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం చూస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి 2029లో గెలుస్తాడు కాబట్టి ఆయన్ని గెలవనీయకుండా చేయటం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగించాలి. ఇది మీడియా చేస్తున్నటువంటి ప్రచారం. ఆయన గెలుస్తాడని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసాయి తెలుగుదేశం వర్గాలు కానీ, కూటమి వర్గాలు కానీ, ఎల్లో మీడియా కానీ. ఆ మాట పదే పదే చెప్తూనే ఉన్నాయి. ఆయన తప్పకుండా 2029 ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం ఉందని, ఆయన రాకుండా అడ్డుకోవడం కోసం ప్రయత్నాలు సాగించాలని ఇప్పటికే బహిరంగంగానే పేరుస్తున్నాయి. అంటే జగన్ భయం ఎంతగా ఉంది కూటమి శ్రేణుల్లో కానీ, కూటమి నాయకుల్లో కానీ, కూటమి ప్రభుత్వంలో కానీ, లేదా ఎల్లో మీడియాలో కానీ ఎంతగా జగన్ భయం ఉంది. వాళ్ళు ఏదో బయటికి గాంభీర్యంగా ఉన్నారే కానీ ఏ ఒక్కరూ సరిగా నిద్రపోవటం లేదనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళ కన్ను మూసినా కన్ను తెరిచిన జగన్ ఒక అతిపెద్ద మరి హనుమంతుడిలాగా కనపడుతుండొచ్చు, ఏదో 60 అడుగులు ఎత్తున. కాబట్టి ఏ రకంగా చూసినా జగన్ గెలుపు ఖాయమని కూటమిలోని కొంతమంది ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చేశారు. అధికార యంత్రాంగం కూడా దాదాపుగా స్పష్టంగా చీలిపోయింది. పోలీస్ యంత్రాంగం కూడా 2గా చీలిపోయింది. కొంతమంది పూర్తిగా కూటమికి అనుకూలంగా నిలబడితే కొంతమంది పూర్తిగా కూటమి రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నారు. సో ఈ దశలో ఈసారి జరగబోయే ఎన్నికలు చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి, చాలా ప్రత్యేకంగా జరగబోతున్నాయి. అయితే ప్రజానీకం అభిప్రాయంలో కూడా ఒక గుణాత్మకమైనటువంటి మార్పు కనబడుతోంది. ఇప్పుడు చూస్తున్నారు, కూటమి ప్రభుత్వానికి 2 ప్రధాన లక్ష్యాలు కనబడుతున్నాయి. 1 అమరావతి, 2 జగన్మోహన్ రెడ్డి అరెస్టు. జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనంతర పరిణామాల్ని కూటమి ప్రభుత్వం అంచనా వేయలేదా అంటే వేసింది. కానీ అరెస్టు కక్ష సాధింపుకు అంతిమ దశ, అంతిమ నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా అరెస్టు చేయాలన్న ఒక ఉద్దేశాన్ని కూటమి నాయకులు కానీ, ఎల్లో పార్టీ నాయకులు కానీ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరికొత్త పంథా అనుసరించి ప్రజారంజక ప్రభుత్వాన్ని మరి ముందుకు నడిపిద్దామన్న దృష్టి కంటే ఖచ్చితంగా అరెస్టులతో బెంబేలెత్తించి వైసీపీని ఎక్కడికెక్కడ కట్టడి చేయాలన్న లక్ష్యమే కనబడుతోంది. రాజకీయ వ్యూహాల్లో ఇది వారి పద్ధతి కావచ్చు, కానీ ప్రజల్లో చులకనైపోయేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా ఉంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అరెస్టే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం రకరకాల తప్పుడు కేసులతో మొత్తం మీద చాలా మందిని జైళ్ల పాలు చేస్తున్నట్టు కనబడుతోంది.
అయితే వీళ్ళందరూ కూడా ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా, అక్కడ ఏమీ జరగకపోయినా, మరి నిరాధార ఆరోపణలతో కేసుల్లో ఇరుక్కొని మరి జైళ్ళకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళంతా మరింత రెట్టింపైన ఉత్సాహంతో మరి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతారు. ఆయనతో కలిసి పనిచేసేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. చూడాలి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కానీ, కూటమి నాయకులు కానీ, ఎల్లో మీడియా కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి అరెస్టు మీదనే ఇంతగా దృష్టి కేంద్రీకరించి మరి ఎందుకు నిర్ణయాలు తీసుకుంటుందో వాళ్ళకే తెలియాలి. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని